హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఎగ్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను నా స్టైల్లో. అండ్ దీంట్లోకి గ్రేవీ కూడా, మసాలా గ్రేవీ ఏ విధంగా చేయాలో కూడా చూపిస్తాను. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను 5 eggs తీసుకొని వాటిని బాయిల్ చేసేసాను. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను రైస్ తీసుకున్నా. దీంతో ఒక గ్లాస్ తీసుకున్నా, 2 గ్లాస్ వాటర్ తీసుకున్నా అనమాట. బాస్మతి రైసే తీసుకున్నా. ఇప్పుడు ఇది మనం 75% ఉడకబెట్టాలన్నమాట, కుక్ చేయాలి. సో ఇందులోకి అయితే ఒక చిన్న సైజ్ దాల్చిన చెక్క, 2 లవంగ, బిర్యానీ ఆకు ఇవి వేసి ఇప్పుడు మనం వీటిని 75% దీన్ని కుక్ చేసుకుందాం. దీనిని గ్యాస్ పైన పెట్టి పక్కన పెట్టేసుకుందాం, కుక్ చేసుకుందాం. ఇప్పుడైతే ఇంకో ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ మనం బిర్యానీకి ఆనియన్స్ వేయించుకుందాం బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా. ఇప్పుడైతే ఆయిల్ పోసేద్దాం. సో ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కనిద్దాం. ఇప్పుడైతే ఈ ఆయిల్లో ఆనియన్స్ వేసేద్దాం. సో ఇలా అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా ఆనియన్స్. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం వీటిని. ఈ ఆయిల్లోనే ఇప్పుడు మనం ఎగ్స్ కూడా ఫ్రై చేసేద్దాం. సో ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఎగ్స్ కూడా ఫ్రై చేసుకుందాం. సో ఇప్పుడైతే ఇవి ఇలా అయిపోయినాయి కదా, తీసేసుకున్నా. ఒకటి చూడండి పాడైపోయింది కూడా, ఎక్కువ ఫ్రై చేసాము కానీ పాడైంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకున్నాం. సో ఇప్పుడైతే బిర్యానీ చేయడానికి నేను ఇది పెట్టేసా. ఇందులో మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ అయితే పోసేద్దాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు దాల్చిన చెక్క, 3 లవంగ, బిర్యానీ ఆకు, ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కాసేపు మగ్గనివ్వాలి. వీటిని మూత పెట్టేసుకున్నాం. ఈలోపు ఇప్పుడు మనం ఇందులో వేయడానికి పేస్ట్ రెడీ చేసుకోవాలి. బిర్యానీలో టమాటోస్ ఒక 3 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను. అండ్ కొంచెం కొత్తిమీర, కొంచెం కారం, అండ్ కొంచెం పసుపు. ఇప్పుడు మనం దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సో ఇలా అయితే పేస్ట్ చేసుకున్నా, దీన్ని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ యాడ్ చేద్దాం. కాసేపు మూత పెట్టేద్దాం. ఇలా మగ్గాక ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా పేస్ట్, ఇప్పుడు ఇందులో వేసేద్దాం. సో ఇదైతే ఇప్పుడు స్మెల్ పోయింది. మనం ఇప్పుడు ఇందులో 75% ఉడికించుకున్న బియ్యాన్ని ఇందులో వేసేద్దాం. ఇదిగో ఇలా కుక్ చేయాలి. అయిపోయింది, 75% కుక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఇందులో వేసేయాలి.
సో ఇలా అయితే వేసుకున్నాను కదా, ఇప్పుడు కొంచెం కలుపుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. సరే, కొంచెం సాల్ట్, సరే కలుపుకొని ఇందులో ఉన్న ఎసరుతోనే మనకి 100% కుక్ అయిపోతుంది అనమాట బిర్యానీ. మనం ముందుగా ఫ్రై చేసుకునే ఎగ్స్ వేసేద్దాం. ఇప్పుడు కొత్తిమీర, ఆనియన్స్ అయిపోయినాయి, పుదీనా. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి బిర్యానీ అయిపోయేదాకా. మూత పెట్టేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉండే ఎగ్ పులావ్ రెడీ అయిపోతుంది. సో ఇప్పుడైతే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది కదా, గ్రేవీ కూడా ప్రిపేర్ చేయాలి కాబట్టి బిర్యానీ దీని పెట్టేసి దీని మీద గ్రేవీ అయితే ప్రిపేర్ చేస్తా. కొంచెం నెయ్యి వేస్తున్నా, చాలా బాగుంటుంది నెయ్యి వేస్తే ఫైనల్గా. అదే నిమ్మలంగా ఉడుకుతుంది. సో మనం ఫస్ట్ గ్రేవీ ప్రిపేర్ చేయడానికి కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి, అల్లం, ఎల్లిపాయలు, దాల్చిన చెక్క, 2 లవంగాలు అండ్ ఇలాచి. ఇప్పుడు వీటిని అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే టమాటా ముక్కలు వేసుకోవాలి. అండ్ కొత్తిమీర, కారం రుచికి సరిపడా, కొంచెం పసుపు. ఇప్పుడు మనం దీనిని మిక్సీ పట్టేసుకుందాం. సో ఇలా ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు మనం దీనిని తాలింపు వేద్దాం. కళాయి పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసేద్దాం. సో లవంగా, దాల్చిన చెక్క తాలింపులో వేసేసుకోవాలి. ఇలాచి నా దగ్గర లేదు, సో అందుకే నేను పౌడర్ యాడ్ చేస్తున్నా, ఇలాచి పౌడర్. వేపాకు. ఇప్పుడు మనం ముందుగా పే చేసుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేసేయాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి, అడగంటకుండా. ఒక 5 మినిట్స్ కలుపుతూ ఉండాలి. సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, మంచిగా కుక్ అయిపోయింది. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్న బిర్యానీ కింద. ఇలా అయితే ఆయిల్ పైకి వచ్చేసింది కదా, ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసేద్దాం. ఇలా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది బిర్యానీలోకి. అండ్ చిన్న బిర్యానీ ఆకు, బగారా ఆకు నేను ఇప్పుడే యాడ్ చేసా. తాలింపుల కంటే కూడా నేను ఇలానే యాడ్ చేస్తాను అనమాట. గ్రేవీ చేసినప్పుడల్లా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ అనేది. సో మీరు కూడా ఒకసారి ఇలా అయితే యాడ్ చేసి చూడండి. కొంచెం దగ్గర పడిద్దాం ఇప్పుడు ఈ గ్రేవీని. సో గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇలా చిక్కగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. పుదీనా, కొత్తిమీర. చాలా టేస్టీగా ఉండే
గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఏ బిర్యానీలోకైనా చాలా బాగుంటుంది, మటన్ బిర్యానీలోకి, చికెన్ బిర్యానీలోకి, ఎగ్ బిర్యానీలోకి. సో మీరు కూడా ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది వచ్చేసి ఇప్పుడు నేను ఎగ్ పులావ్లోకి చేసా కదా, మీరు ఎప్పుడైనా బిర్యానీ కానీ పులావ్ కానీ వండుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సో మనకైతే ఎగ్ పులావ్, దాంట్లోకి గ్రేవీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుందాం ఇప్పుడు. సో మనకి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులావ్, అందులోకి గ్రేవీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, రైస్ కూడా ఎంత మంచిగా కుక్ అయిపోయిందో, మెత్తగా కాలేదు, అలానే ఉడకకుండా లేదు, మంచిగా కుక్ అయిపోయింది అనమాట. సో ఇలాంటి కొలతలతో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.